త్రికాల స్వరూప తిరుమల త్రివేంకటి सर्वाधार निर्मुक्त धन्यधान ఇంకా జరుగురు ఇంకా కొద్దిగా అట్లా అందరికి ఇస్తాను ఫస్ట్ అది బాలాల రామ మందిరికి చెప్పిన సరిగా పంతులకైతే దక్షిణ దయచేసి ఈ నెల 23న మన యొక్క ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ కళాభారతిలో ఈ యొక్క భజన బృందాలను ఏర్పాటు చేసి చెల్లివేల రాజుగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట డిస్టిక్ నుండి సీతారాంపల్లి దొంగల రామరెడ్డి గారు, బాలరెడ్డి గారు, వారు శ్రీనివాసు, వరంగల్ శ్రీనివాసు వాళ్ళు మండల అధ్యక్ష వహిస్తూ ఈ యొక్క జానపద వృత్త కళాకారులను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి నెల ఈ యొక్క కళాభారతిలో కావచ్చు, లేకుంటే సిద్దిపేటలో కావచ్చు, ప్రతి జిల్లాలలో ఈ యొక్క ప్రోగ్రాలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఇదే విధంగా మన యొక్క మండల్లో ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ ఆ యొక్క గ్రూపులను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క మన గొంతు మన తెలంగాణకు వినిపించేటట్టు చేద్దామనే యొక్క ఆలోచన కొద్ది ముందుకు సాగుతున్నాము. మన యొక్క గుళ్ళ దగ్గర ప్రతి వారం సుత ఒక రోజు నిర్ణయించుకొని భజన చేయాలని సుత నిర్ణయిస్తున్నాము. ఇది మా యొక్క ఆలోచన ప్రకారం మన భజన మండలి మన మండల్లో ఎన్ని ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క గ్రూపు ప్రతి ఒక్క రోజు ఒక గుడి దగ్గర భజన చేయాలని ఒక నిర్ణయిస్తున్నాము. దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. స్వామియే కరీంనగర్ కళాభారతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము జంగమరెడ్డిపల్లె శ్రీ రామలింగేశ్వర భజన భక్త మండలి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఆధ్యాత్మిక భజన ప్రదర్శన కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మరియు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. కళాభారతిలో మరి మొన్న ఏర్పాటు చేసినటువంటి భజన మండలి యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి భజన బృంద భక్తులకు చాలా చక్కటి కార్యక్రమము ఏర్పాటు చేసినందులకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం నుంచి మా ఎల్లయ్య గురుస్వామి గారు మరి ప్రత్యేకించి మండల్కి ఇంటిమేషన్ పంపించి మరి మండలంలో ఒక 3 టీంలు ఉన్నట్టు తెలుసు. అందులో జంగారెడ్డిపల్లె టీం పార్టిసిపేట్ అయ్యి మరి ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసినందుకు వారికి కళా బృందం తరఫున మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మున్ముందు తీసుకువెళ్ళి మరి ఈ కళా బృందాల యొక్క ఒక్కొక్కరి గొంతును మరి నిత్యము ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునేందుకు ఇట్లాంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ ముగించుకుంటున్నాను. స్వామియే.